మీరు ఆ విజువల్స్ కూడా చూసుంటారు. ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా ఎళ్లి కలవటం, మాట్లాడటం ఇవన్నీ. నాకిప్పుడు ఇదే విజువల్ చూస్తుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటనలన్నీ మనం కంపేర్ చేస్తే ఇప్పుడు ఎవరిది తప్పనాలి? అప్పుడు ఇండస్ట్రీ వాళ్ళందరినీ పిలిపించుకున్నారు, దందాలు పెట్టించుకున్నారు, బతిమలాడించుకున్నారని చెప్పేసి పదే పదే రాజకీయంగా మాట్లాడినటువంటి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఎందుకు ఇప్పుడు నోరు మెదపట్లేదు? ఎందుకు రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్తే వీళ్ళందరూ సినిమా టికెట్ల కోసమో, టికెట్ల కోసమో వెళ్ళి ఇప్పుడు బతిమలాడటమో, బామాడటమో లేదంటే వాళ్ళకి రావాల్సినటువంటి హక్కుల గురించో మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడెందుకు ఆ గతంలో మాట్లాడినటువంటి ఆ లీడర్లు కావచ్చు, గతంలో మాట్లాడినటువంటి ఆ పార్టీలు ఎందుకు మాట్లాడలేదు పురుషోత్తం రెడ్డి గారు? నిస్సందేహంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా హుందాగా వ్యవహరించాడు. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి దండం పెట్టాడు. ఇప్పుడు ఉమ్, నేను మీకు కనపడితే దండం పెడతా. దండం పెట్టడం సంస్కారం కదా. ఉమ్, దట్టు ఆ పక్కుండేది బాస్, వ్యక్తిగత బాస్ కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల ముఖ్యమంత్రి. ఉమ్, ముఖ్యమంత్రిగా ఎవరు ఆ సీట్లో ఉన్నా ఆ సీటుకి ఇచ్చే గౌరవం ఇస్తారు. నేను పెద్దోడినా చిన్నోడినా కాదు. ఉమ్, ప్రధానమంత్రి వస్తే ముఖ్యమంత్రి పోయి దండం పెడతాడు. ఉమ్, ముఖ్యమంత్రి కన్నా చిన్నోడు కూడా ప్రధానమంత్రి ఉండొచ్చు. కొన్ని కొన్ని దశల్లో ముఖ్యమంత్రి పాపులర్. ఇప్పుడు జ్యోతి బసు గారు ఉన్నారు. ఉమ్, జ్యోతి బసు గారితో పోల్చుకుంటే ఆయన ఉన్న కాలంలో ప్రధానమంత్రి ఆయన కన్నా తక్కువలే. ఉమ్, ఆయనకున్న క్యారెక్టర్ ఇచ్చా. ఆయన బెంగాల్కి ప్రధానమంత్రి పోతే దండం పెట్టడా, నాకన్నా చిన్నోళ్ళు అంటాడా? అవును. కాబట్టి దాన్ని కేవలం జగన్ మీద ఉన్న కోపంతో ఉమ్, ఒక ఉదాహరణ మనకు పాపులర్ రాలేదు కానీ నేను చెప్తాను. సీఎం దగ్గర డాక్టర్ హరికృష్ణ అని ఆ ఒక ఉండేవారు. ఉమ్, ఎవరు? ఒక ఓఎస్డి. ఓకే. ఆయన చెప్పిన సమాచారం ప్రకారం గాని, ఉమ్, పేర్ని నాని గారు చెప్పిన రెండు సమాచారాలు చూస్తే జగన్ ఎంత హుందాగా ఉన్నాడు వాళ్ళతో అనేది. ఉమ్, వాళ్ళు రెండు ఉదాహరణలు ఏం చెప్తాడు? బసవతారకం ట్రస్ట్ కి సంబంధించి ఉమ్, ఒక బిల్లు పెండింగ్. బసవతారక ట్రస్ట్ బాలకృష్ణ గారే చూస్తారు. అవును. ఈ విషయం మీద వస్తే బాలకృష్ణ గారు ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు. ఉమ్, ఈ విషయం మీద బిల్లులు పెండింగ్ అంటే ఆయన చెప్పిన మాట, బాలకృష్ణ గారు ఎప్పుడైనా కలవచ్చు, కానీ దీనికోసం నన్ను కలవాల్సిన అవసరం లేదు. పైపెచ్చు ఆయన రాజకీయంగా చంద్రబాబు నాయుడు ప్రత్యర్థి. దీనికోసమే బాలకృష్ణ దిగొచ్చే జగన్ అడిగాడు. దాని కారణంగా జగన్ ఇచ్చాడంటే ఆయన గౌరవానికి నష్టం. చిన్న చూపుగా కాబట్టి ఉంటుంది. అవును. ఉమ్, ఆయన చెప్పింది చేసేయండి. ఉమ్, ఆయన కలవాల అపాయింట్మెంట్. తర్వాత పేరు నాని గారు చెప్పిన లెక్క ప్రకారం ఆయన సినిమా ఏదో రిలీజ్ అవుతుంది అనుకుంటా, ఉమ్, జగన్ గారు వచ్చిన తర్వాత. అవును, ఆ టైంలో అవును. ఆ టైంలో కలవాలనుకుంటున్నాడు అని ఆ టీం, బాలకృష్ణ గారా లేదా తెలియదు కానీ ఇతరులు ఎవరో కలవాలనుకుంటారంటే ఈ ఈ పేరుతో బాలకృష్ణ గారికి అపాయింట్మెంట్ వద్దు, ఉమ్, జగన్ గారు చెప్పిందంటూ ఈ పేరుని నాని గారు చెప్పినారు. ఓకే. అంటే ఏమని? ఆయన బాలకృష్ణ లాంటి పర్సనాలిటీ, అందులో ప్రతిపక్ష నాయకుడు కదా, నా దగ్గరకు వచ్చి నా సినిమా కోసం అడిగినట్టుగా నేను ఇచ్చినట్టుగా ఉంటే అది మీ ఇద్దరికి గౌరవం కాదు. ఉమ్, కాబట్టి ఆయన ఏం కోరుకుంటారో ఆ టీం అవన్నీ చేయండి. ఉమ్, ఇది జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్. ఉమ్, కాబట్టి అలాంటి క్యారెక్టర్ కలిగిన వ్యక్తిని వీళ్ళు రాజకీయ వ్యతిరేకతతో ఏది పడితే అది విమర్శించడం, ఉమ్, ఏది పచ్చాడు దండం పెట్టిన దాన్ని ఈ రోజు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి సన్మానాలు చేయలేదా? ప్రతి ఒక్కరు బొకేకి ఇచ్చారు, ప్రతి ఒక్కరు సాల్వాలు కప్పినారు. శాలువాలు కప్పారు, జగన్మోహన్ రెడ్డి గారిని సన్మానాలు తెలిసి చేశారు. అవును. ఉమ్, ఎవరు బొకేగడ కప్పినట్లేరు. ఉమ్, ఆయన అందరికి పైపించి అందరినీ అన్న అని పిలుస్తాడు. పులివెందులకు అలవాటు కూడా. ఉమ్, అందరినీ అన్న అని పిలిస్తే వాళ్ళు సార్ అని పిలిచినారు. ఉమ్, కాబట్టి వీళ్ళందరూ చాలా ఆప్యాయంగా పలికించి తప్పట్లు కొట్టి బయట వచ్చి అందరూ మాట్లాడారు. కారు దిగేసి కారు దగ్గరకు చిరంజీవి గారు కారు ఎత్తుకు, ముఖ్యమంత్రికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఉమ్, ఆ ప్రోటోకాల్ ప్రకారం ఆయన ఇంటికి ఎటు తీసుకెళ్లాడు? అవును. సీఎంకి వచ్చేటప్పుడు సీఎం ఆయన ఒక నటుడు, ఉమ్, ఇంటికి వచ్చేసరికి ఆయన గెస్ట్. అందువల్లనే ఇదిలోకి వచ్చి కారుకు వచ్చి ఎక్కించిపోయాడు. ఇల్లు వేరు, ఆఫీస్ వేరు. అవును. అంటే ఇదంతా ఉండగా కూడా ఇంత దారుణంగా మాట్లాడారంటే అది వారికే నష్టం. ఈ రోజు కనపడుతోంది కదా, అదే నేను ఉంటుంది రేవంత్ రెడ్డి గారి మీద ఈ ప్రభావం అంతా పడిపోతుంది అనవసరంగా. ఉమ్, ఎందుకంటే పాపం ఆయనేమో పద్ధతిగా ఉన్నాడు, ప్రతిదాన్ని దాంతో పోల్చుకోవడం. ఇదంతా గతంలో ఏమన్నారు, ఇప్పుడు ఏమన్నారు, గతంలో ఏమన్నారు, నాడు నేడు అయిపోయింది. ఉమ్, ఏదైనప్పుడు కూడా ఇది విపరీత పోకట్లకు పరాకాష్ట. బట్ ఉమ్, రేవంత్ రెడ్డి గారు తీసుకుపోయే నిర్ణయం మాత్రం ఖచ్చితంగా సంచలనాత్మకంగా ఉంటుంది, ఒక మార్పుకి అయితే దారితీస్తుంది. ఉమ్. ఇక్కడ ఒక చిన్న పాయింట్ మిస్ అవుతున్నారు అందరూ. చిరంజీవి గారు కలవపోవడం వెనక ఏమన్నా రాజకీయంగా ఉందా, లేదంటే పవన్ కళ్యాణ్ గారు దీని మీద మాట్లాడలేదు, ఎవరు మాట్లాడలేదు, మెగా ఫ్యామిలీ అసలు స్పందించట్లేదు, ఇలాంటి చర్చలు వస్తూ ఉన్నాయి. ఈ రోజు కూడా రేవంత్ రెడ్డితో సమావేశానికి కూడా ఆయన రాని పరిస్థితి ఉంది. సో ఏంటిది, దీన్ని రాజకీయంగా ఏమన్నా చూసే అవకాశాలు ఉన్నాయా? నెంబర్ వన్ అవుతుంది. ఎందుకు అవుతుందంటే ఇంత వివాదంతో వాళ్ళ చుట్టూ నడిచింది కాబట్టి అవుతుంది. బట్ నేనైతే రేవంత్ రెడ్డి గారికి చిరంజీవి గారికి గ్యాప్ లేదు, ఉమ్, ఫస్ట్ పాయింట్. ఉమ్, రెండోది, అల్లు అర్జున్ ఎపిసోడ్ లో ఏమైనా హర్ట్ అయినాడా చిరంజీవి గారు అని అనుకుంటే వాళ్ళ తండ్రే పోయినాడు. ఉమ్, అల్లు అరవింద్ పోయినట్టున్నాడుగా. అవును, పోయాడు, ఆయన వచ్చాడు. ఇంక వాళ్ళ తండ్రి పోయిన తర్వాత ఇంకా క్యాప్ ఏ ఉంది, కాబట్టి చిరంజీవి గారికి వచ్చిన పంచాయతీ ఉంది. ఉమ్, తండ్రే నెంబర్ వన్ కదా అల్లు అర్జున్. కాబట్టి ఈ అల్లు అర్జున్ ఎపిసోడ్ వల్ల చిరంజీవి గారు పోకపోయినాడు అనేది కాదు. ఉమ్, రెండోది, ఆయన గ్యాప్ కూడా రేవంత్ రెడ్డితో లేదు. ఉమ్, కాకపోతే సరే, ఇంత ఎపిసోడ్ జరిగింది, రెండో సినిమా రంగానికి ఆయన ఒక పెద్ద మనిషి. అవును.
పోకపోతే ఎందుకు పోయినాడబ్బా అనేది క్వశ్చన్ మార్క్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఉమ్. ఒకసారి ఆయన వివరణ ఇచ్చిన తర్వాత ఏమన్నా అది ముగిసిపోయే అవకాశం ఉంటుంది. ఓకే ఓకే. సో అయితే దీనివల్ల ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఆ తప్పు అని ఎవరైతే మాట్లాడారో, అదంతా అబద్ధం అని ఎవరైతే మాట్లాడారో, ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు తెలుస్తుంది నిజమేంటో, గతంలో జరిగింది ఏంటో, ఇప్పుడు జరుగుతుంది ఏంటో కూడా బయటకు వస్తుంది. 100% చరిత్ర ఎప్పుడు చెప్తుంది కదా. ఉమ్, ఇప్పుడు మనం ప్రారంభంలో విద్యుత్ ఛార్జీల గురించి ఎందుకు మాట్లాడుతున్నాం? వాళ్ళు మెడజుట్టుకునింది ఏంటి అంటే పెంచింది కాదు. ఉమ్, ఎలక్షన్ ముందు మనం ఏం చెప్పినాం విద్యుత్ ఛార్జీ గురించి, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే మనం రాజకీయ నాయకుడు చేసే ప్రతి చర్య ఈ రోజుకి లాభ నష్టాలు ఉండొచ్చు కానీ అది రికార్డ్ అయిపోతుంది. ఉమ్. కాబట్టి ఆ రికార్డ్ అయిపోయేదాన్ని ఎట్టబట్టి అట్ట మాడితే ఇప్పుడు అదే కదా చర్చనీయాంశం అవుతుంది. ఓకే ఓకే.